అరవింద్ గారు అరవింద్ గారు లైవ్లోనే కరెంటు పోయిందనేది ఆంజనేయులు గారి వాదనలు. బీఆర్ఎస్ పాలన ఆ విధంగా ఉందనేది సాక్ష్యంతో పాటు ఆయన చెప్తున్నారు. హలో అరవింద్ గారు సార్, ఇవాళ ఆ సాక్ష్యం ఏమో అయ్యిందాన్ని ఆకిట్లో పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్టుగా మాట నేను కాదు. అయితే సరే, కరెంటు 24 గంటల కరెంటు, దాంట్లో భాగంగా సరే 1 నిమిషం పోయింది, మళ్ళీ కూడా వచ్చింది. అంటే చూస్తే 1 నిమిషం పోయింది, చూడకుండా ఎన్ని నిమిషాలు పోతుంది? అట్లా ఉండదు సార్. దయచేసి నేను అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఒకవేళ కరెంటు ఎంత గొప్పగా ఉంది అనేటువంటి విషయం మీకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. సరే, ఎందుకోసం పోయిందో, ఆడ ఉన్నటువంటి పరిస్థితి ఏందో మళ్ళీ వచ్చింది కదా సార్. ఇప్పుడు అన్న ఆంజనేయులు అన్న కరెంట్ లోనే ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఇవి తెలంగాణ ప్రజలు ఎవరు దాంట్లోకి తీసుకుంటలేరు. ఎందుకు తెలంగాణ ప్రజలు ఏంది అని అంటే, ఇందాక తప్పకుండా సార్, బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది అనేటువంటి ఒక కోణమే సార్. ఏది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేసినప్పుడు మానవీయ కోణంలో ఇవాళ ఆలోచన చేసినటువంటి మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఆంజనేయులు గౌడన్ ఇంట్లో కానివ్వండి, మీ ఇంట్లో కానివ్వండి, మా ఇంట్లో కానివ్వండి, ప్రత్యక్షంగా పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా ఉన్నాయి సార్. అది జగమెరిగినటువంటి సత్యం. ఇవాళ మేము నిజంగా కూడా నేను ఇంతకు ముందుకే చెప్పినట్లు ఇవన్నీ ఏంది సార్, మాయమేం చేసినమా, మంత్రమేం వేసినమా, అల్లా అక్బర్ అద్భుత దీపాన్ని ఏం తీసుకొచ్చినమా, ఉన్నటువంటి చేసినటువంటి పనుల్ని చెప్తా ఉన్నాం, చేయబోయే పనుల్ని వివరిస్తా ఉన్నాం. దీంట్లో తప్పేడైతే సార్, ఇవాళ మానవీయ కోణంలో ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదుగా సార్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఎవరికి ఆలోచన వస్తుంది సార్? ఇవాళ పేద వర్గాలు అందరూ కూడా ధనిక వర్గాలు కావాలి అనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికి, సువిశాల భారతదేశంలో నాకు తెలిసైతే స్వాతంత్ర 75 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా దళితులు వ్యతిరేకంగా వెలుగులోకి రావాలి అని చెప్పి, ఇవాళ బీసీలందరూ వెలుగులోకి రావాలి అని చెప్పి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళు కూడా వెలుగులోకి రావాలి అని చెప్పి, సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా వెలుగులోకి రావాలి అనేటువంటి మాట ఇవాళ తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి మాటలు. ఇవాళ ఒక్క అభివృద్ధి సంక్షేమమే కాదు సార్, క్షేత్రస్థాయిలో పోయి చూసినప్పుడు ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు రైతన్నకు ఇచ్చినటువంటి భరోసా ఏంది, ఆ రోజు రైతన్నకి ఇచ్చినటువంటి కరెంట్ ఏంది, ఆ రోజు రైతన్నని అజ్జేసినటువంటి గోసలేంది అనేటువంటి విషయం. నేను ఒక చిన్న ఉదాహరణ సార్, ఇది కల్పిత కథ కాదు, ఇది వాస్తవం. చోటుప్పల్ నుంచి సమస్తానారాయణపురం, మునుగోడు నియోజకవర్గంలోని చోటుప్పల్ నుంచి సమస్తానారాయణపురం పోయేటప్పుడు 2006లో అనుకుంటా సార్, 6లో 7లో బహుశా, ఆడ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వరువు పెళ్లి పిల్లగాడు కరెంటు పోయింది సార్. బరాతు తీస్తుండ్రు, ఊరంతా వాళ్ళందరూ వచ్చిండ్రు, కరెంటు పోయింది. కరెంటు పోతే పెళ్లి కూతురుని ఆడ ఇసిపెట్టి కందీలు పట్టుకొని బాయికాడికి పోతే నక్సలైట్లు అనుకొని, ఆ ప్రాంతంలో మా మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో నక్సలైట్ ప్రభావం బాగా ఉండే సార్ ఆ కాలంలో. ఇవాళ నక్సలైట్లు అనుకొని కాల్చి చంపినటువంటి దుర్మార్గ పాలన నుంచి ఇవాళ నాణ్యమైనటువంటి 24 గంటల కరెంటు వరకు కూడా ఇవాళ ఎంత గొప్పగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది సార్.